హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కృతికా క్రియేషన్. ఈ వీడియో చూసిన వెంటనే మీకు అర్థమయ్యే ఉంటుందండి. ఈరోజు రా మెటీరియల్స్ అన్బాక్సింగ్ వీడియో అనమాట. ఈ వీడియోని ఎన్నిసార్లు రిపీటెడ్గా పెట్టినా కూడాను అయినా ఒకటే క్వశ్చన్ అండి, రా మెటీరియల్స్ ఎక్కడ కొంటున్నారు, రా మెటీరియల్స్ ఎక్కడ పర్చేస్ చేస్తున్నారు. మీరు ఒక్కటికి 10 సార్లు అడిగినా కూడా నా దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ ఒకటేనండి. నేను థ్రెడ్డింగ్ స్టైల్ భాను గారి దగ్గర తీసుకుంటాను. ఆవిడ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ఇంతకుముందు యాడ్ చేశాను కామెంట్లోని. అండ్ అయినా కూడా నాకు పర్సనల్గా కూడాను మెసేజ్ చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో కూడా అదే అడుగుతున్నారు. నేను ఎప్పుడు కూడాను తన దగ్గరే రా మెటీరియల్స్ అనేది తీసుకుంటానండి. అంటే తను నాకు ఒక కస్టమర్గా కాకుండా ఫ్రెండ్గానే ట్రీట్ చేస్తారు. నేను అమౌంట్ ఫస్ట్ ఎంత అయిందండి అని నేను అడగను, ఆమె ఇంత అయిందండి అమౌంట్ అని చెప్పి ఆవిడ కూడా చెప్పరండి. నాకు ఫస్ట్ అర్జెంటు అని అడిగాను అనుకోండి, ఫస్ట్ ఆవిడ అయితే కొరియర్ని వేసేస్తారు, ఆ తర్వాతే అమౌంట్ డీటెయిల్స్ అన్నీ పెడతారు. పెట్టిన తర్వాత కూడా నేను వెంటనే వేయకపోయినా కూడా ఆమె ఏమి అనరండి. 1 డే 2 డే అయినా, యాక్చువల్లీ 1 డే 2 డే నాకు ఎప్పుడు డిలే అవ్వలేదు. ఒక 1 అవర్లో 2 అవర్లో వేసేస్తానని చెప్పినా ఏమీ అనరు. అంటే మా ఇద్దరి మధ్యన ఆ బాండింగ్ ఉందన్నమాట. అండ్ ఆమె రిసీవింగ్ కూడా చాలా బాగా చేస్తారండి కస్టమర్స్కి. సో అందుకని నాకు నచ్చుతుంది. ఒకవేళ తన దగ్గర ఏదైనా ఐటెం లేదు అంటే, అందరి దగ్గర అన్నీ అవైలబుల్లో ఉండవు కదండి, కొన్ని కలర్స్ లేకపోతే అప్పుడు సెకండరీగాను ఎవరినైనా తీసుకుంటాను, వేరే వాళ్ళ దగ్గర అయితే పర్చేస్ చేస్తాను. కానండి ఫస్ట్ నాకు ఏదైనా ఐటెం లేదు అంటే ఫస్ట్ కామెంట్ అయితే ఆమెకే మెసేజ్ వెళ్తుంది, ఈ ఐటెం మీ దగ్గర ఉందా అని చెప్పి. ఆమె దగ్గర లేదు అంటేనే ఇంకా తప్పక వేరే వాళ్ళ దగ్గర అయితే తీసుకోవాల్సి వస్తుంది. అయితే అప్పుడు ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు ఒక 50 గ్రామ్స్ ఒక్క ఐటెం మాత్రమే పంపించమంటే ఇస్తారా అండి? ఇవ్వరు కదా. మినిమం 500 బిల్ అయినా చేయాలి కదా. సో షిప్పింగ్ కూడా మనం ఇచ్చుకుంటాం కాబట్టి అందులోనే నాకు ఏదైనా రిక్వైర్గా ఉంటే, నాకు కావాల్సినవి ఏదైనా ఉంటే నేను వేరే ఐటమ్స్ కూడా యాడ్ చేస్తాను. బట్ నేను మాత్రం ఎప్పుడూ ఆమె దగ్గరే తీసుకుంటానండి. తీసుకున్న ప్రతిసారి కూడాను వీడియో చేయడం అంటే జరగదు కదా. ప్రతిసారి రా మెటీరియల్స్ గురించే వీడియో తీయాలంటే కష్టం కదండి. ఇంకా జనాలు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ పెట్టుకోరు. ఇప్పుడిప్పుడే అలా నేను మేకింగ్ వీడియోస్ పెట్టకుండా ఐటమ్సే పెడుతున్నాను, బ్యాంగిల్సే పెడతాను అనేసి నాకు వ్యూస్ కూడా తగ్గుకుంటూ వస్తున్నారండి. సో ఈరోజైతే రా మెటీరియల్స్ అనేది మీకు చూపించాను కదా. రేపు సండే కదండి, సండే అయితే వీడియో రాదు, మండే మాత్రం ఒక మంచి మేకింగ్ వీడియోతోటే వస్తానండి. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.